కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ కేసీఆర్, ఓడగొట్టాడు. రేవంత్ కూడా ఇప్పుడు నెగిటివ్ అవ్వాలా, మన పుష్ప ఇష్యూ, నాగార్జున ఇష్యూ తర్వాత మన హీరో తప్పు చేసినా కూడా తప్పు లేదు అనే మనస్తత్వం అభిమానుల్లో ఉంది. అదే ఉంటే ఎవడు తప్పు చేయలేదు అనే ఫీలింగు. అలాగే నువ్వు ఒక ఆటో నడిపి సంపాదించుకునే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నావు. ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి, 600, 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏ పేదవాళ్ళకి ఇస్తే పండగ చేసుకుంటారు. కానీ నా వినోదం రాదు కదా అంటున్నాడు. మా హీరో మంచోడు సొసైటీకి అంటున్నాడు, అందుకోసం నేను ఇస్తున్నాను అంటున్నాడు. దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక పిఆర్ టీం ఉంటుంది. హీరో గారు 100 కోట్లు సంపాదించి ఎవరికో ఒకదానికి ఇంత ఖర్చు ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు అనేటటువంటిది. ఆయన మానవతా హృదయానికి ఇక్కడ మనసులు ఉప్పొంగిపోతాయి. కాబట్టి ఆ అభిమానం అనేటటువంటి పెట్టుబడి ఉన్నంత వరకు ఇక్కడ ఒకటేంటంటే వీళ్ళు ఓట్లు వెయ్యకపోవచ్చు కానీ ఓట్లు తీయడానికి పనికి వస్తారు. ఎందుకు వచ్చిన పెంట, దోపిడీకి గురవడానికి వాళ్ళే సిద్ధపడుతున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి సమాజం కోసం? మీకు భవిష్యత్తు ఏం లేదండి. రాజకీయం ఎట్టా తయారైపోతుందంటే ఇప్పుడు రౌడీల్ని ప్రోత్సహిస్తున్నాం, ఫ్యాక్షనిస్టుని ప్రోత్సహిస్తున్నాం, దోపిడీని ప్రోత్సహించుకుంటున్నాం ఎవరి కాళ్లే. ఈ ప్రభుత్వాలకి ఏమిటి హ్యాపీ, మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్తున్నాం మనం. పోనీ అంటే ఉన్న టికెట్ల రేట్ల మీద అదనపు భారం మోపడం ఒక రకంగా దోపిడీ అనేది కొంతమంది భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మాత్రమే అది జరుగుతుంది ఈ ట్రిప్ లో అని అనుకోవచ్చు. అట్లే లేదు, ఎంతమంది కూడా పెంచుకోవడానికి ఇచ్చారు, అది ఆయన అనడానికి ఏం లేదు.